వైష్ణవి, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సమాజంలో ఇంకా అంటరానితనం ముసుగు వేసుకుని ఉందని ఎమ్మెల్సీ చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కండ్రిగ అరుంధతి పేరిట డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్లు ఇద్దరు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. నేడు జరుగుతుంది ఒక ప్రక్షాళన జరుగుతుంది రాష్ట్రంలో. ఆ ప్రక్షాళన మనకు ఐఏఎస్ గారు చెప్పాడు అన్నమాట. ఐఏఎస్ గారు ఆయన చెప్పాడు ఒక కొత్త సంస్కరణ జరుగుతుంది. ఇక్కడ ఈ విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలనే పెంచే విధంగా కాకుండా ప్రైవేట్ పాఠశాలను ధీటుగా తయారు చేసే కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో కేవలం ఏమన్నా దానికి ఆటంకం కలిగితే మళ్ళీ ఇక్కడ పుట్టే ఐన్స్కిను మరి పుట్టడనేటువంటి మాట చెప్పాడు ఐలయ్య. దాన్ని మన వాళ్ళు ఆకలింప చేసుకోవాలి. ఎవరు ఏం చేస్తున్నటువంటి చూసి దాని మీద మనం ముందడుగు వెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, ఏది ఏమైనా ఒక మహనీయుల యొక్క విగ్రహం ఇవాళ మరి అన్న చేతుల మీదుగా ఓపెన్ చేయించుకోవడం, ఈ ప్రాంతానికి అందొచ్చి మరి చక్కగా ఈ కార్యక్రమం నిర్వర్తించడం, మరి జగన్మోహన్ గారు పెట్టిన వ్యక్తి వల్ల వారు మంచి కార్యక్రమాలు చేస్తూ మరి మీ యొక్క సంఘం కోసం కానీ మరి ఈ యొక్క జిల్లా అంతా కూడా కష్టపడి తిరుగుతూ మరి కార్యక్రమం చేస్తుండడం భవిష్యత్తులో మరింత ఎత్తులకు ఎదగాలి. అలాగే మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కండ్రిగ గ్రామస్తులు కానీ ఉన్నటువంటి ఇతర వర్ణాల వారిని కానీ మన వాళ్ళని అందరినీ అభినందిస్తూ ఉన్న ఒక చక్కటి కార్యక్రమం పెట్టి అన్ని కులాల నుంచి ఇక్కడ కూర్చొని దేవుని యొక్క విగ్రహాలు పెట్టారు. తప్పనిసరిగా మా వంతుగా మేము చేసే సహాయం చేస్తూ నేను రేపే ఒక 25,000 రూపాయలు మీకు ఇవ్వడమే కాకుండా నా ఈ విగ్రహాలకు అయినటువంటి 2 లక్షలు మీకు గ్రాంట్గా ఇమీడియట్గా మంజూరు చేయించి ఆ విగ్రహాలకు అయినటువంటి 2 లక్షల రూపాయలని మీకు మంజూరు చేస్తారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏది ఏమైనా మరి ఇవాళ మన ముందు లేడు చిర్రా ప్రకాశ్. ఇందాక మా సర్పంచ్ గారు చెప్పాడు, మా డిఎస్ చెప్పాడు, చిర్రా ప్రకాశ్లో కూడా పాప సన్నగా ఉండేవాడు. ఒక కేజీ పెరగడం రాయనంటే పెరిగివాడు కదా, అలా సన్నగానే ఉండేవాడు. కానీ ఊళ్ళో పోవాడు పని చేశాడు, కష్టపడి తిరిగివాడు. ఏమన్నా పాప పరిగెత్తులు వచ్చేవాడు, ఏమన్నా వచ్చేది ఇచ్చేదని తిరిగివాడు. కండ్రిగ గ్రామం అంటే ప్రతి ఒక్కరికి ఎవరు నాయకులు పెట్టినా ప్రజలు మంచివాళ్ళు, ఎవరున్నా ఏ కులం వాళ్ళు ఉన్నా అందరూ కలిసి పోవడం కానీ, లేదా గ్రామాన్ని మరి నా టైంలో ఉన్న సర్పంచ్ అందరూ కూడా మరి చక్కగా అభివృద్ధి చేసి, మా రాంబాబు కానీ అలాగే మా పార్టీ ఇంజనీర్ కానీ గ్రామాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఆ ముందు కాంచీరావు గారు పొడి చేసిన చూస్తున్నాడు, అది ఓడి చెప్పి ఏం చెప్పట్లేదు ఇక్కడ. కడప జిల్లా అన్నమయ్య రాయచోటి పట్టణంలో ఇంతియాజ్ బీమా వెళ్లేందుకు కల్పించాలని అన్నమయ్య జిల్లా వైసీపీ విభాగం మైనారిటీ అధ్యక్షులు మొహమ్మద్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి ఎమ్మెల్యే గంటికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గుంటూరులో జరగబోయే ప్రార్థనలకు ఆర్థిక సహాయం కోరిన వెంటనే ఎంపీ సొంత నిధులతో 30 లక్షలు ఇచ్చి 3 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జరుగుతూ ఉన్నింది. దాంట్లో భాగంగా అక్కడ ఉండే స్థానిక ప్రజలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని ప్రశ్నించడం, ఆ రోజుల్లో ప్రశ్నించిన దానికి వాళ్ళపైన కక్ష సాధింపు చర్యగా 28 క్రైమ్ నెంబర్ 24/9 2015 అనే క్రైమ్ నెంబర్ పైన 43 మంది పైన 26 క్రైమ్ నెంబర్ 283/2015 50 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అక్కడ లేని ప్రజలను కూడా వీళ్ళు ఎవరెవరైతే మైనార్టీల్లో యాక్టివ్ ఉన్నారో వాళ్ళను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద పార్టీస్ అందరిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అలాంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు చొరవతో, మిథున్ రెడ్డి గారి సహకారంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ కేసు ఒక అల్లర్లలో సృష్టించిన భాగంలో కుట్రలో భాగమే కానీ అక్కడ జరిగిన అల్లర్లు కాదు, మైనార్టీల పైన జరుగుతున్న వేధింపులు కానీ అక్కడ వాస్తవికంగా ఎటువంటి ఏమీ జరగలేదు అనే ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడంతో అక్కడ మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పట్టణం మరియాపురంలో సునీత లూర్దుమాత మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కడప జిల్లాలోని క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున ప్రార్థనలలో పాల్గొని మేరీమాత ఆశీర్వాదాలను పొందాలని కడప జిల్లా పీఠాధిపతులు బిషప్
డాక్టర్ గాలిబాలు సందేశాన్ని అందజేశారు. జరగబోయే ఇంటర్మీడియట్ 10th క్లాస్ పరీక్షలలో విద్యార్థులు ఉత్తీర్ణులు సాధించాలని, యువతీ యువకులు మంచి ఉద్యోగాలు పొందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహాఘనత వహించిన గాలిబాలి తండ్రి గారిచే పూజా బలి మహోత్సవం ఉంటుంది. ఈ పూజకు, ఈ ప్రార్థనలకు కడప జిల్లాలోని ప్రతి గ్రామం నుండి, ప్రతి నలుమూలల నుండి ఎంతోమంది భక్తులు వచ్చి మరియ తల్లిని దర్శించుకుంటారు. తదనంతరం 12 గంటలకు వాలీబాల్ పోటీలు, 2 గంటలకు బండలాగు పోటీలు ఉంటాయి. ఈ మహోత్సవములలో మేము కడపలోని హైందవుల కొరకు, ముస్లింల కొరకు, ప్రతి బిడ్డ కొరకు దేవాది దేవుని దీవెన దండిగా మెండుగా ఉండాలని అందరి కొరకు ప్రార్థన చేస్తాము. కనుక మీరును మీ కుటుంబమును ఈ మహోత్సవంలో పాల్గొని దేవుని యొక్క అనుగ్రహాలు పొందాలని మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పాత పెన్షన్ అమలుపై ప్రభుత్వం పెదవి విప్పాలని ఏపీయూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓటీ ఫర్ ఓపీఎస్ పోస్టర్ను కడప నగరంలోని పలు ప్రాంతాలలో గోడలకు అతికించి పాత పెన్షన్ ప్రకటించే వారికి తమ ఓటుతో పాటు కుటుంబ సభ్యుల ఓట్లు వేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత పెన్షన్ పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జీపీఎస్, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల వైఖరి పాత పెన్షన్ విధానం అమలులో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాలని మేము ఈ పార్టీలన్నింటినీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓట్ ఫార్ పాత పెన్షన్, ఓట్ ఫార్ ఓపీఎస్ అనే నినాదంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ తమ అజెండాలో మేము అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోస్టరు అతికించే కార్యక్రమం కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న ఈ ప్రభుత్వం యువగళంతో అడుగు ముందుకేసిన యువనేత నారా లోకేష్ అన్ని వర్గాలకు ఆత్మబంధువు అయ్యారని పలాస నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతు శిరీష అన్నారు. పలాస శంఖారావం సభలో ఆమె మాట్లాడుతూ అందరినీ కలవాలన్న ఉద్దేశంతో నారా లోకేష్ 3 నియోజకవర్గాల్లో శంఖారావం పూరిస్తున్నారని తెలిపారు. టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్న పశువు కన్నా హీనమన్న వ్యక్తి ఇక్కడ మంత్రిగా ఉన్నారని వారు విమర్శించారు. కిరాయి గూండాలతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని వారు ఆరోపించారు. గుంటూరు జిల్లా కుంచనపల్లి ఫార్చ్యూన్ గ్రౌండ్లో దీప్ సుందర్ శ్రీవర్షల నిశ్చితార్థ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కటికల శివభాగ్యారావు దంపతులు కుమారుడు శ్రీకాంత్ పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏపీ స్టేట్ కన్వీనర్ నమ్మి అప్పారావు యాదవ్ తదితరులు నిశ్చితార్థానికి హాజరై కాబో నూతన వధూవరులను ఆశీర్వదించారు. సెంటర్ లేదు, అలా జరిగిపోవట్లేదు. ఓకే, రెడీ రెడీ రెడీ, స్మైల్ స్మైల్ స్మైల్. ఓకే,
సెంటర్ లేదు, అలా జరిగిపోవట్లేదు. ఓకే రెడీ 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 స్మైల్ స్మైల్ స్మైల్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలమ్మను విమర్శిస్తే ఉపేక్షించబోమని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మారసాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. చిత్తూరు జిల్లా గంగాధర నియోజకవర్గం కార్వేటి నగరం మండల కేంద్రం కార్వేటి నగరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మారసాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిలమ్మను విమర్శిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ సమావేశానికి దినకర ప్రసాద్, రాజేశ్వరమ్మ, గౌతమ్ రాజు, బండ్ల సుబ్బారాయుడు, తారా సింగ్ తదితర నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. తెలియక నిరుత్సాహంగా గ్రామాదుల్లో టౌన్లలో బతుకుతున్నారు. వాళ్ళు తల్లిదండ్రుల మీద ఆధారపడి వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పోషించినటువంటి వాళ్ళు ఈరోజు తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికే యువతని చూస్తే బాధేస్తా ఉంది. అదే తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. మా బిడ్డలంతా పెద్దోళ్ళు అయినారు, ఈరోజు వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారంటే మా మీదనే ఆధారపడి బతుకుతున్నారు. అలాంటి పరిస్థితి ఈరోజు మేము ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అని వాళ్ళ యొక్క బాధను వెళ్ళగక్కుతున్నారు. మీరు ఉన్న ఉద్యోగస్తులకి సక్రమంగా జీతాలు ఇవ్వటం లేదు, అంతేగాని మిగతా కొత్తగా చదువుకున్న వాళ్ళకి కానీ చదువు లేని వాళ్ళకి కానీ మధ్యస్థంగా ఉన్న వాళ్ళకి కానీ ఏం పని చేయాలి, ఏం పని కల్పించాలనేది లేకుండా ప్రజల మీద పన్నుల రూపంలో పెంచి అదే డబ్బుని ఉచితాల రూపంలో ఇచ్చి నిర్వీర్యం చేస్తున్నారు తప్ప ఎవరికి ఏది ఇవ్వాలో దాన్ని వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఉత్సాహంగా పనిచేసి వాళ్ళ జీవనోపాధిని మనం బలపరిచినట్టు అయిపోతుంది. కానీ ఇది మరి బలంగా ఉన్నటువంటి వ్యవస్థని నాశనం చేసే విధంగా తీసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇది చాలా మంది చదువు లేని వాళ్ళకి కావచ్చు, లేదా టీవీలు వీడియోలు చూడనటువంటి వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనే విషయమే పూర్తిగా అవగాహన ఉండదు. ఒకవేళ అవగాహన కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే తెల్లారేసి జీవన పోరాటానికే సరిపోతుంది, కానీ ఇతరులు చెప్పింది విని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు పాల ప్యాకెట్ మీద కావచ్చు, గ్యాస్ మీద కావచ్చు, నువ్వు కొనే తినే తిండి మీద కూడా, అన్నం మీద కూడా జిఎస్టీ రూపంలో వేసి వసూలు చేసిన డబ్బుకంతా లెక్క లేదు. అసలు ఏమవుతుందో అర్థం కాలేదు. మళ్ళీ ప్రతి నెల లక్షల కోట్లు, వేల కోట్లు అప్పులు చేస్తూనే ఉన్నారు. ఇవి ఎక్కడికి పంచినారో అర్థం కాలేదు. కోవిడ్ టైంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిన ఆర్బీఐ నుంచి ఆ డబ్బు ఎవరికి ఇచ్చారు? స్కూల్ పూర్తిగా మూసేసినారు. ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, లేకపోతే అక్కడ పనిచేసే స్టాఫ్ ఎవరైనా కావచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తామంతా అండగా ఉన్నామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహాసేన సంస్థ ప్రకటించింది. దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని సంస్థ జాతీయ అధ్యక్షుడు కొంగర అనిల్ కుమార్ తెలిపారు. విశాఖ నగరంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తామంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దేశంలో మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహాసేన చాలా బలంగా, దృఢంగా వ్యాపించి ఉన్నాము, విస్తరించి ఉన్నాము. చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మొదటి ఉద్దేశం ఏంటంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరినీ ఏకం చేసి మా ఆశయాలకు, మా ఆకాంక్షలకు అనుగుణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు మాకు రాజ్యాధికారంలో కానీ, పథకాల విషయంలో కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంపార్టెన్స్ ఇస్తుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు తెలుపుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికార విషయంలో కానీ, పథకాలు అమలు చేసే విషయంలో కానీ ప్రతి విషయంలో పూర్తిగా వైసీపీ గవర్నమెంట్ చేస్తూ ఉంది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖ పూర్తి మద్దతు తెలుపుతూ ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో, జరగబోయే ఎలక్షన్లో కూడా వైసీపీ గవర్నమెంట్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మా ఎస్ఎస్బిఎం పనిచేస్తూ వారిని అధికారంలో తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సమావేశంకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు
మరి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే మా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మరి ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన అనే సంస్థ తరఫున ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినామండి. మా ఆర్గనైజేషన్ గురించి కనుక చూసినట్లయితే భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా ఏకం చేయాలి, ఒక శక్తిగా మార్చాలి. రేపు రాబోయే రోజుల్లో బడుగు బలిగిన వర్గాలే రాజ్యాధికార దిశలో ముందుకు వెళ్ళాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈ సంస్థను మరి 2016 సంవత్సరంలో 2-3 మొదలుపెట్టామండి. మరి 2-3 మొదలుపెట్టిన ఈ సంస్థ ఈరోజు ఒక 8 రాష్ట్రాలకు విస్తరించింది. ఒక 18,000 మంది టీం ఉన్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణ. కాకినాడ జిల్లా పిఠాపురం అగ్రహారం ప్రధాన రహదారి ప్రక్కన శ్రీ ఉషాచాయ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సురవరపు కృష్ణార్జునరావు దంపతులు వారి కుటుంబ సభ్యులచే కలశ స్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి హాజరయ్యారు. అర్జునరావు గారి దంపతులు మీరు గణపతి విగ్రహం దగ్గర ఉండాలి. లోపల ఇక్కడ ఎవరు లోపల రావద్దు. మా బయట రాముడు నాకు కూడా యంత్రాలు చూసి రావాలి. వచ్చే యంత్రాలు లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నామ నాగేశ్వరరావు కుమార్ భవ్యతేజ శేష మనోజ్ఞ జ్యోతిల నిశ్చితార్థం హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీలు రవిచంద్ర, సంతోష్ కుమార్, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి, మాజీ మంత్రి అజయ్ కుమార్, ఎమ్మెల్సీ మధు తదితర ప్రముఖులు కాబోయే వధూవరులు తేజ జ్యోతిలకు పుష్పగుచ్చాలిచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అన్ని కులాల సమగ్ర కులగణన జరపాలని బీసీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం బీసీ కులగణన మాత్రం చేస్తే సరిపోదని, బీసీలకు ఇతర కులాలకు సంబంధించిన తదితర అంశాల గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సమ్మయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జనగణన గురించి డేటా తెలుస్తున్నది. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా అన్ని వివిధ సామాజిక వర్గాల యొక్క ఉనికిని సోషల్, ఎకనామిక్, కల్చరల్ స్టేటస్ అనేది సెన్సస్ డేటా ద్వారా మాత్రమే తెలుస్తుంది. నిర్వర్తించుకోమని చెప్పించడం అనేది దుర్మార్గమైన అంశం. అయినా రాష్ట్రాలన్నీ కూడా ఈ కులగణన చేయాల్సిందే. ఆ తర్వాత కేంద్రం పైన మనం ఒత్తిడి తెచ్చి కేంద్రం కూడా చేయాలని మనం ఖచ్చితంగా కంటిన్యూస్ డిమాండ్ అనేది ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే కులగణనకు ఖర్చు కాదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేవలం 12 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతుంది. జస్ట్ 12 crores మాత్రమే ఖర్చు పెట్టి అన్ని కులాల, మన రాష్ట్రం కన్నా పెద్దది, అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది, అయినా 12 కోట్లు ఖర్చు పెట్టి చేస్తుంది. కాబట్టి ఇది పెద్ద ఖర్చు అయ్యే విషయం కాదు. ఇప్పుడు భాష యాదగిరి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కులగణన అయిపోతుందా? మనం కులగణన డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కులగణనే చేయాలి. ఇది ఎవరికి వాళ్ళు ఏం చేయగలిగితే అది క్రీడేత్మని చేయాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రొఫెసర్ సింహాద్రి గారు మాట్లాడతారు. కాస్ట్ సెన్సస్ మీద దేశంలో దాదాపు 150 సంవత్సరాల నుంచి ఒక మెథడాలజీని అడాప్ట్ చేస్తుంది. దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ
మొత్తం మనకు స్పష్టంగా కనిపించేది అయితే అన్ని కులాల సోషల్ ఎకనామిక్ కండిషన్స్ మీద సర్వే చేయడం అనేది కనిపిస్తుంది. అది కొన్నాళ్ళు సెన్సస్ను స్టాప్ చేసారు. అదే పార్టీకి చెందిన వాళ్ళు ఈరోజు దేశంలో కోర్ ఎజెండా లాగా ఆ పొలిటికల్ పార్టీ పొలిటికల్ ఎజెండా కోర్ ఎజెండా లాగా తీసుకొని కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. చేసిన తప్పును సర్దిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అసెంబ్లీ ఆవరణంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నీటి హక్కులను వదులుకునే మనిషి కాదన్న సంగతి ప్రజలందరికీ తెలుసని అన్నారు. చేసుకోవాలంటే కేవలం అసెంబ్లీ ఒక్కటే ప్రభుత్వం ముందున్నటువంటి మార్గము. అసెంబ్లీలో, శాసన మండలిలో, శాసనసభలో రెండిట్లో కూడా తీర్మానం చేసి మొన్న ఈ 2 నెలల్లో మేము ఇచ్చినటువంటి ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటా ఉన్నాం. సంపూర్ణ హక్కు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి చేపట్టాలి, ఇచ్చేసేయాలని చెప్పి అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి కేంద్ర జలశక్తికి, కేఆర్ఎంబీకి పంపించాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు తీర్మానం తీసుకొని రండి. బీఆర్ఎస్ పార్టీ బయట ఆందోళన చేస్తూ ఉంది, లోపల అసెంబ్లీలో, హౌస్లో కూడా మీరు తెలంగాణ ప్రజల పక్షాన చేసేటటువంటి తీర్మానానికి మద్దతు ఇస్తాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజస్వరూపం ఏంటో చెప్పడం కోసమే తాము ఈ నెల 15వ తారీఖున ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తనున్నామని గజ్జల కాంతం ప్రకటించారు. లకడికపోల్లోని సెంట్రల్ కోర్టులో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నామని గజ్జల కాంతం సోమాజిగూడలోని ప్రెస్ మీట్లో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశానికి అసలైన ఉద్యమకారులు, ఉద్యమ నాయకులు పాల్గొనాలని కోరారు. శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత యావత్ తెలంగాణలోటువంటి అన్ని యూనివర్సిటీలు ఉన్నటువంటి విద్యార్థులు అనేకం చేసి ఉద్యమం నడిపించారు. అదంతా మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజ స్వరూపమేదో చెప్పడం కోసమే మరి 15 తారీఖు నాడు, ఫిబ్రవరి 15 తారీఖు నాడు ఆత్మీయ సమ్మేళన పేరు మీద రౌండ్ టేబుల్ సమావేశాన్ని మరి సెంట్రల్ కోర్టులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అసలైన సిసలైన ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం లక్ష్యంతో తెలంగాణ ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి ఉద్యమ నాయకులందరినీ కూడా మరి ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా నిజమైనటువంటి ఉద్యమకారులను మరి ఫిబ్రవరి 15 తారీఖు నాడు మరి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆత్మీయ సమ్మేళన రౌండ్ టేబుల్. ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గంలో వాసవి మాత ఆత్మార్పణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లిలోని కళాభారతిలో సుమారు 15 మందితో అమ్మవారి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. వాసవి క్లబ్ గ్రేటర్ సత్తుపల్లి బుగ్గపాడు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 60 సంవత్సరాల వయసు నిండిన వారికి పాదపూజ చేసి వాసవి అమ్మవారి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఒక పుష్పం ఉంచండి. రత్నసింహాసనే దేవి ఆసీనం కన్యకేశ్వరి ఓం కామావహజాతవేదో లక్ష్మీ పరమకామిని నవరత్నగజిత సింహాసనం సమర్పయామి. ఒక పుష్పం ప్రభురాచార్య సంపన్నే సర్వభక్త ప్రణాళిని హస్తపద్మాకరే దేవి పూర్ణాజ్ఞ సుమధ్యమే ఓం కాస్మోద్గా హిరణ్యప్రాకార. జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్కు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన వెంకట్ను గజమాలతో సన్మానించారు. హుజూరాబాద్ ప్రజలకు తాను ఒక కుటుంబ సభ్యుడిలా ఉంటానని, ఎమ్మెల్సీకి వచ్చే ఫండ్ నుండి హుజూరాబాద్కు మొదటి 50 లక్షలు కేటాయిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ తదితర నాయకులు పాల్గొన్నారు. శ్రేణులు ఇల్లందకుంట, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్
దాంతోపాటు హుజరాబాద్ పట్టణాలు మండలాలు అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ నాయకులు పెద్ద ఎత్తున నా ఘన స్వాగతం పలికినందుకు ఈ ఘన స్వాగతాన్ని చూపించిన పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హుజరాబాద్ నా తోటి కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ గతంలో హుజరాబాద్లో 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నాకు ఇక్కడ బాధ్యతను అప్పచెప్పినప్పుడు 2 సంవత్సరాలు ప్రతి పల్లె తిరగడం జరిగింది. ప్రతి సమస్య ఏందో నాకు తెలుసు. ఈరోజు ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ఏదైతే ఇల్లందకుంట దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, జమ్మికుంటలో పరిధిలో ఉన్న ఏదైతే బిజ్గీర్ షరీఫ్ దర్గా కానివ్వండి, లేదా హుజరాబాద్ పరిధిలో ఉన్న చర్చి కానివ్వండి, లేదైతే దానితో పాటు ఏదైతే రవాణా రోడ్లకి సంబంధించిన అంశం అయితే కానివ్వండి, ఏదైతే పెండింగ్గా ఉన్న దళిత బంధు అయితే కానివ్వండి, రేషన్ కార్డు ఇష్యూస్ అయితే కానివ్వండి, మహిళలకి 2,500 రూపాయలు కానివ్వండి, యువకులకి ఉద్యోగ అవకాశ కల్పన అయితే కానివ్వండి, లేదా జియో 46 అంశం అయితే కానివ్వండి, ప్రతి ఒక్క విషయం పైన సంపూర్ణ అవగాహన నాకుంది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి పల్లె ప్రతి ఇంటికి నేను తిరగడం జరిగింది. సో నేను ఈరోజు మా సోదరుడు ప్రణవ్ గారికి తోడుగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా, వారు ఏ సమస్య నా దృష్టికి తీసుకొని వచ్చినా ఒక ఎమ్మెల్సీ లెక్క ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు లెక్క కాకుండా గతంలో నేను మాట ఇచ్చిన విధంగా హుజరాబాద్లో ప్రతి తల్లికి ఒక కొడుకునవుతా, ప్రతి అవ్వకు ఒక మనవన్నవుతా, ప్రతి తండ్రి కుడి భుజాన్నవుతా, ప్రతి చెల్లెకు ఒక అన్ననవుతా, ప్రతి యువకునికి ఒక సోదరునవుతా, ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యులనవుతా, గడప గడప తిరుగుతా అని చెప్పిన. కానీ ఆ రోజు పరిస్థితుల రీత్యా మా సోదరుడు ఇక్కడ హుజరాబాద్కి వెళ్ళి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తారు. వారి ఏ సలహా సూచనలు నాకు ఇచ్చినా తప్పనిసరిగా, ఎందుకంటే నాకు బాధ్యత ఉంది. ఇక్కడ ప్రేమ అనురాగాలతోటి ప్రతి ఒక్క కుటుంబం నన్ను ఆరాధించింది, నన్ను దగ్గర తీసుకుంది. నాకు చూపించిన ప్రేమకి వారి సమస్యల్ని తీర్చాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది. కాబట్టి తప్పనిసరిగా నాకున్న ఎమ్మెల్సీ ల్యాక్ ఫండ్స్ నాకు ఏవైతే శాంక్షన్ అవుతాయో, శాంక్షన్ అయిన దాంట్లో మొదటి 50 లక్షలు హుజరాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్ కలిశారు. గత ఎన్నికలలో ఉప్పల్ బీఆర్ఎస్ టికెట్ ఆశించిన బొంతు రామ్మోహన్ అసంతృప్తికి లోనయ్యారు. ఆ తరువాత ఇప్పుడు పార్టీ మారబోతున్న ప్రచారం మధ్య రేవంత్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రామ్మోహన్ మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. బ్యాన్ ఈవీఎం సేవ్ డెమోక్రసీ అంటూ భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆందోళనకు దిగింది. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బ్యాన్ ఈవీఎం సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో మరో ప్రజా ఉద్యమం పేరుతో సంతకాలు సేకరణ చేపట్టారు. భారత ముక్తి మోర్చా ప్రెసిడెంట్ వామన్ చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. బ్యాలెట్ ప్రజాస్వామ్యం రావాలి అనే నేతలు పిలుపునిచ్చారు. దీనికి పలువురు విద్యార్థులు మద్దతు తెలిపారు. देखिए वैसे तो अभी हम लोगों ने माननीय वामन मेश्राम साहब के नेतृत्व में भारत मुक्ति मोर्चा के माध्यम से पूरे भारत भर में ऐलान किया था और उस ऐलान के तहत बैन ईवीएम सेव डेमोक्रेसी सेव कॉन्स्टिट्यूशन, इस ऐलान के तहत हम लोगों ने भारत मुक्ति मोर्चा के माध्यम से लगभग लाखों लोगों का मोर्चा दिल्ली के चुनाव आयोग के केंद्रीय चुनाव आयोग के कार्यालय पर लेके गए थे। अभी 31 तारीख को पूरे भारत से लाखों लोगों का मोर्चा लेके गए थे और उसका बहुत बड़े संख्या में लोग आए थे। तो इसका सबसे बड़ा महत्वपूर्ण इसके पीछे जो मेन मकसद है, ऑब्जेक्टिव है इसका, हम भारत में ईवीएम बैन करना चाहते हैं। ईवीएम बैन करने के पीछे का हमारा मकसद क्या है, ये यहाँ पर हम आपको बताना चाहते हैं कि जिस तरह से 2004 में कांग्रेस ने चुनाव में घोटाला करके ईवीएम में घोटाला करके चुनाव जीता, 2004 में कांग्रेस ने लोकसभा का चुनाव ईवीएम में घोटाला करके जीता, उसके सारे सबूत हमारे पास है। 2009 में भी कांग्रेस ने ईवीएम में घोटाला करके चुनाव जीता, उसके सारे सबूत हमारे पास है।
2014 में कांग्रेस और बीजेपी का समझौता हुआ, सीक्रेट डील हुई और सीक्रेट डील के तहत कांग्रेस के साथ बीजेपी का सीक्रेट डील के साथ जो समझौता हुआ, समझौते के साथ उन्होंने 2014 में बीजेपी को पावर में लाया। ये जो पावर में लाया, ये सारा धांधली करके घोटाला करके ये सारा हुआ। इसके भी सारे सबूत हमारे पास है। 2019 में बीजेपी ने 2019 में भी घोटाला करके चुनाव जीता, इसके भी सारे सबूत हमारे पास है। तो आज आपको इस वीडियो के माध्यम से हम ये बताना चाहते हैं कि 2004 से ईवीएम के माध्यम से घोटाला करके धांधली करके ఉస్మానియా యూనివర్సిటీ రామ్రెడ్డి డిస్టెన్స్ విద్యాలయంలో మాదిగ ఉద్యోగుల సదస్సు జరిగింది. మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ, సభాధ్యక్షులు మేడి రమణ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాదిగ మేధావుల ఫోరం సభ్యులు, కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలోనూ ఈ సంస్థల్లో మాదిగలకు 15% రిజర్వేషన్ కల్పించాలని వారు కోరారు. కోర్ కమిటీ సభ్యులందరూ కూడా వివిధ జిల్లా నుంచి వచ్చి మహిళా నాయకురాలు కూడా ఈ యొక్క ఎంప్లాయీస్ సదస్సును జయప్రదం చేయడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో దాదాపున 12 యూనివర్సిటీలు మరి తెలంగాణలో ఉన్నాయి. ప్రతి యూనివర్సిటీలో మాదిగా వీసీ లేకపోవడం వల్ల చాలా బాధపడుతూ ఉన్నాం. ఈ యొక్క సంఘ తీర్మానాలు 3 నుంచి 4 వీసీ పదవులు ఖచ్చితంగా ఈసారి మాదిగలకు ఇవ్వాలి. అట్లాగే రాజు ఫెలోషిప్ నెలకు 50,000 రూపాయల అమౌంట్ వచ్చేది ఉండే విద్యార్థులకు, అది మెస్ బిల్ పేరు మీద వచ్చేది ఉండే, అది కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్, ఈ నూతన ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మరి ఎంఆర్పిఎస్ ఇక్కడ ఉన్నటువంటి మేధావుల ఫోరం కూడా, మేధావుల ఎంప్లాయీస్ సంఘం అంతా కూడా తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ప్రొఫెసర్స్ ఉన్నటువంటి యూనివర్సిటీలలో ప్రొఫెసర్ కొరత లేకుండా మరి చూడవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అట్లాగే మాదిగలకే ప్రత్యేకంగా మాదిగల యూనివర్సిటీని కట్టాలి. ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీల పేరు మీద కోట్ల రూపాయలు కార్పొరేట్ యూనివర్సిటీలు దన్నుకుంటా ఉన్నాయి. మరి మేమేం పాపం చేసినాము? ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలలో రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏమని, 15% రిజర్వేషన్ ఖచ్చితంగా ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో, ప్రైవేటు కార్పొరేషన్లో రిజర్వేషన్ పెడతామని చెప్పారు. దాని మీద ఖచ్చితంగా మేము కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ ఉన్నాం. ప్రైవేట్ యూనివర్సిటీలలో, ప్రైవేట్ యాజమాన్యంలో ఖచ్చితంగా 15% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. మా అధ్యాపకులు, టీచర్లు వీళ్ళందరూ కూడా గ్రామాలలో పోతే చాలా స్కూళ్ళు గతంలో ఉన్న ప్రభుత్వం మొత్తం మూసివేశాయి. ప్రతి స్కూల్ను మళ్ళీ ఓపెన్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి టీచర్ కొరత లేకుండా చూడవలసిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఏలూరు జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరు ఉమాబాల బీసీ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమాబాల మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బీసీలను గుర్తించి ఎక్కువ సీట్లు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా బీసీలకు టికెట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బీసీలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నరసాపురం, ఏలూరు పార్లమెంట్ సభ్యులను అధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. బీసీల అభ్యున్నతి కోసం చేసిన ప్రయత్నం వల్ల ఈరోజు మనం ముందడుగు వేయగలుగుతున్నాం. దానికి ఫలమే ఈరోజు నాకు ఈ టికెట్ కేటాయించడం. అలాగే వేదిక పైన అనేక మంది వివిధ స్థాయిల్లో పదవుల్లో ఉన్నారంటే బీసీలుగా మనం పోరాటం చేసిన ఈ పోరాట ఫలాలను అనిపిస్తూనే ఇక్కడ ఉన్నాం. మరి ఈ రోజుల్లో ఏ పార్టీ అయినా కావచ్చు, బీసీల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఏ పార్టీ ఎక్కడ ఏ బీసీకి ఇచ్చినా కూడా గతంలో ఒక ఉన్నత వర్గానికి ఆర్థికంగా బలమైన వారే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అవ్వగలరు అనే నిర్ణయాన్ని మార్చి ఒక నాయకుడు బీసీకి అవకాశం ఇచ్చినప్పుడు బీసీలందరూ కూడా ఒకే మాట మీద ఉండి నాకు చెప్పలేదు, మమ్మల్ని అడగలేదు, ఇలాంటి మాటలు కాకుండా, ఇది ఎందుకు చెప్తున్నానంటే పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. విడివిడిగా మీటింగులు పెట్టి ఒక ఎంపీ అభ్యర్థి కానీ విడిగా ఎవరిని సందర్శించకూడదు. మేము ప్రతి ఒక్కరిని పర్సనల్గా కలవడం సమయాభావం వల్ల కుదరదు కాబట్టి
బీసీలు ఇదివరకు కన్నా రాజకీయంగా ఎంతో చైతన్యం అయ్యారు. మన బీసీ అభ్యర్థి ఎక్కడ ఉన్నా ఏ పార్టీ తరఫున ఉన్నా మనకి ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవాలన్న చైతన్యాన్ని పొందాల్సిన అవసరం ఉంది. అప్పుడు వారు ఇచ్చిన అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటాం. ఉదాహరణకు చెప్పాల్సి వస్తే గతంలో ఇదే బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడశెట్టి సామాజిక వర్గానికి చెందిన గొప్పల రామయ్య గారికి నరసాపురం పార్లమెంట్ని కేటాయించినప్పుడు ఆయన దాన్ని దక్కించుకోలేకపోయారు. అయినా సరే ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు కటికల శివభాగ్యారావు జన్మదిన సందర్భంగా భీమిలిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి విశాఖ పార్లమెంటు పరిశీలకులు సంధ్యా నందికోళ్ల ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో సంధ్య మాట్లాడుతూ కటికల శివభాగ్యారావు గారు ప్రస్తుత కుల రాజకీయ పార్టీలకు బలమైన ప్రత్యామ్నాయ పార్టీని స్థాపించారని అన్నారు. అవినీతి రహిత రాజకీయాలకు పిలుపునిచ్చి జీరో మనీ పాలిటిక్స్తో విద్యావంతులకు యువ నాయకులకు ప్రాధాన్యతనిస్తున్న ఆల్ తెలుగు ప్రజా పార్టీ అధ్యక్షులు శివభాగ్యారావు గారు అవినీతి రహిత రాజకీయాలకు దారి చూపించారని అన్నారు. ఈ సమావేశంలో భీమిలి సభ్యులు టి సయేశ్వరరావు, జి స్వరూప్, కె సిద్ధార్థ్ ఇంకా స్నేహ క్లబ్ నేషనల్ కమిటీ సభ్యులు పాల్గొని జన్మదిన అభినందనలు తెలియజేశారు. ఈరోజు ఏటీపీపీ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ కటికాల శివభాగ్యారావు గారు, మా నాయకుడు, జీరో మనీ పాలిటిక్స్ ఇంతవరకు ఎవ్వరూ ఇంత ధైర్యంగా ఒక పిలుపు ఇవ్వలేదు. అలాంటి డేరింగ్ ఇన్విటేషన్తో యువ నాయకులకి ఎలాంటి జీరో మనీ పాలిటిక్స్తో ఇన్వైట్ చేస్తూ కీలకమైన బాధ్యతలు తీసుకోమని, పార్టీని ముందుకు నడిపించమని, ఏ పార్టీ ఇంతవరకు ఇవ్వని ఒక మంచి అవకాశం ఇచ్చిన మా ఏటీపీపీ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ శివభాగ్యారావు గారికి ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు సార్ బర్త్డే సందర్భంగా ఆయన విష్ చేస్తూ పార్టీకి మంచి విజయం కలగాలని సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ భీమిలి కమిటీ మెంబర్స్ అందరం కలిపి ఈరోజు ఇక్కడ సార్కి గ్రాండ్ విషెస్ తెలియజేస్తున్నాం. జై ఏటీపీపీ పార్టీ. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.